హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. దిస్ ఈజ్ చంద్రకళ. ఇప్పుడు ఈ సెషన్లో మనము సి లాంగ్వేజ్లో అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ స్టూడెంట్స్, మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తూ ఉంటే నేను చెప్తున్న క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మనము కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ సి లాంగ్వేజ్లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, తర్వాత అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి అన్నాం కదా. వాటిలో అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయంటే, దట్ మీన్స్ దే నీడ్ నాట్ ఎనీ condition to execute. They can transfer. That means whenever that statements are encountered, they can transfer the control from one part of the program to another ప్రోగ్రామ్లో. అంటే ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన వెంటనే ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది ఒక చోటు నుండి మరొక చోటికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ గో టు, సెకండ్ బ్రేక్, థర్డ్ కంటిన్యూ. దీస్ ఆర్ ది మెయిన్లీ యూజ్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఇంకోటి ఉంది రిటర్న్ అనేసి, అది మనకి ఫంక్షన్స్లో ఉపయోగిస్తాం. అది ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ గో టు, బ్రేక్, కంటిన్యూ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సెషన్లో మనము గో టు అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. గో టు జనరలీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ది కంట్రోల్ to the labeled location. అంటే ఇక్కడ ఈ గో టు అనే స్టేట్మెంట్ దగ్గర దిస్ ఆల్ 3 ఆర్ కీవర్డ్స్ ఇన్ సి. ఈ మూడు కూడా మన సిలో ఉపయోగించేటటువంటి కీవర్డ్స్ కాబట్టి ఈ మూడు కంపల్సరీ మన స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేయకూడదు. ఓకే, ఈ గో టు అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, అదేం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనకు వస్తూ ఉన్నప్పుడు కంట్రోల్, ఆ గో టు అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతుందో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, గో టు దీని పక్కన గ్యాప్ ఇచ్చి లేబుల్ సెమీకోలన్. దిస్ ఇస్ ది సింటాక్స్ ఆఫ్ గో టు స్టేట్మెంట్. ఇక్కడ గో టు అనేది ఇట్ ఈజ్ ఏ కీవర్డ్, లేబుల్ ఈజ్ an identifier. ఇది ఒక ఐడెంటిఫైయర్. ఈ గో టు, ఈ లేబుల్ నేమ్ అనేదాన్ని మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, అక్కడ సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ గో టు సమ్ లేబుల్ స్పెసిఫై చేసి పక్కనే సెమీకోలన్ స్పెసిఫై చేసి తర్వాత నువ్వు ఏదైనా సమ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. రాసిన తర్వాత ఇప్పుడు ఈ లేబుల్ యొక్క డెఫినేషన్ రాయాలి నువ్వు. అంటే ఈ చెప్పినది సోన్స్ లేబుల్ దగ్గరికి వెళ్ళమని ఆ లేబుల్ అని స్పెసిఫై చేసి దీని పక్కన కంపల్సరీగా కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టేసి ఇప్పుడు దీనికి లేబుల్ డెఫినేషన్ అంటే ఇక్కడ ఏదైనా సమ్ స్టేట్మెంట్స్ని రాయొచ్చు. ఈ స్టేట్మెంట్స్ ఓకే అంటే గో టు లేబుల్ అన్నా అనుకో, ఇదేం చేస్తుందంటే ఇక్కడి నుంచి కంట్రోల్ అనేది ఫ్రమ్ దిస్ పాయింట్, ఇక్కడ దీనిపైన మనకి ఏదైనా సమ్ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు, మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇలా జరుగుతూ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు గో టు అనే స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిన వెంటనే గో టు లేబుల్ అన్నాం కదా, ఈ లేబుల్ ఎక్కడైతే ఉందో దాని యొక్క డెఫినేషన్ ఎక్కడైతే ఉందో వెంటనే ఇమీడియట్గా కంట్రోల్ అనేది ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వెళ్ళిపోతుంది.
అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్టేట్మెంట్స్ని స్కిప్ చేసేస్తుంది, ఇవి ఎగ్జిక్యూట్ కాదు. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయదు. తర్వాత ఈ లేబుల్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని యొక్క నిర్వచనం మేము రాసుంటామో అక్కడి నుంచి నెక్స్ట్ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. ఓకేనా, ఇలా రాయొచ్చు. ఇప్పుడు మనం గో టు రాసి తర్వాత లేబుల్ నేమ్ రాస్తున్నాం కదా, అంటే లేబుల్ తర్వాత ఉంది, ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే కంట్రోల్ని మనం ముందుకు పంపిస్తున్నాం. అలా కాకుండా సపోజ్ చూడండి మనం ఇంకో విధంగా కూడా స్పెసిఫై చేయొచ్చు. అంటే ఈ గో టు లేబుల్ని 2 విధాలుగా స్పెసిఫై చేయొచ్చు. ఇంకోటి వచ్చి సపోజ్ నాకు సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత లేబుల్ కోలన్ సమ్ స్టేట్మెంట్స్ రాసాను. ఇప్పుడు ఇక్కడ గో టు లేబుల్ సెమీకోలన్ మళ్ళీ సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్స్ మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇలా వస్తుంది కదా, ఈ లేబుల్ ఇప్పుడు మనం గో టు అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే హియర్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ది కంట్రోల్ బ్యాక్వర్డ్. అంటే మనం ఈ లేబుల్ అనేది మనము ఈ గో టు అనే స్టేట్మెంట్కి ముందైనా లేదా తర్వాత అయినా సరే దాని యొక్క డెఫినేషన్ అనేది రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు చూద్దాము. దాన్ని బట్టి మనకి ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. గో టు దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ది కంట్రోల్ ఫ్రమ్ దట్ పొజిషన్ టు ది పొజిషన్ వేర్ దట్ లేబుల్ ఈజ్ స్పెసిఫైడ్. దాని యొక్క నిర్వచనం ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజింగ్ గో టు ఇన్ సి. స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ నేను హ్యాష్ include stdio.h int main. ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ సమ్ మెసేజ్ని ప్రింట్ చేస్తాను. సపోజ్ printf /n hello world అంటే ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను గో టు అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. గో టు లేబుల్ లేకపోతే L1, లేబుల్ పేరు ఏం పెట్టుకుంటున్నాను అంటే L1 అనేసి పెడుతున్నాను, లేకపోతే L అనేసి ఏదో ఒకటి. గో టు L1 సెమీకోలన్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే printf /n how are you. ఓకే, నెక్స్ట్ ఇంకా నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను గో టు లేబుల్ అన్నాను కదా, ఈ లేబుల్కి ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను. L1 కోలన్ అంటే లేబుల్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. ప్రింట్ చేసి ఇప్పుడు ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ printf /n వెల్కమ్ టు సి. ఓకే, నాకు ఇంకా సమ్ స్టేట్మెంట్స్ రాయాలనుకుంటే రాయండి, లేదు అక్కడ చాలు అనుకుంటాను. రిటర్న్ 0 ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్ ఏం చేస్తుందంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంపైలర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ గో టు L1 అనేసి ఇచ్చినాడు. అంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొద్దికి ఈ గో టు స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎగ్జిక్యూట్ అయిన వెంటనే దీని యొక్క లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది కంపైలర్ కంట్రోల్ని. అంటే ఇక్కడ నుంచి దాని యొక్క లేబుల్ డెఫినేషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి వీటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి దీని డెఫినేషన్ తర్వాత ఇక్కడ వెల్కమ్ టు సి తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూసుకుని ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఏంటి అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ నా గో టు స్టేట్మెంట్ ఎన్కౌంటర్డ్ అయిన వెంటనే ఇమీడియట్గా కంపైలర్ అనేది కంట్రోల్ని ఆ లేబుల్ యొక్క డెఫినేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డెఫినేషన్ దగ్గర నుండి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని అక్కడి నుంచి తర్వాత ఫర్దర్గా ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ మీన్స్ హియర్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ది కంట్రోల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఓకేనా, అర్థమైందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గో టుని యూస్ చేసుకొని ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అనదర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ యూజింగ్ గో టు.
ఓకే, ఇప్పుడు ఇక్కడ యాష్ include stdio dot h int main ఓకే, ఒక నంబర్ ఎంటర్ చేస్తాను, n అనుకుందాం, దాన్ని ఇంటీజర్ ఇంట్ n అనేసి తీసుకుంటున్నాను ఒక వాల్యూ. ఇప్పుడు printf /n ఎంటర్ n వాల్యూ ఆర్ ఎనీ నంబర్, ఎంటర్ n వాల్యూ. scanf ఆ వాల్యూని రీడ్ చేసుకుంటున్నాను, ఇంటీజర్ %t, %n. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఇప్పుడు ఆ నంబరు, ఆ వాల్యూ అనేది ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా అని ఎలా కనిపెట్టగలము అంటే ఆ నెంబర్ని 2తో కానీ డివైడ్ చేస్తే శేషం 0 వచ్చింది అంటే అప్పుడు ఈవెన్ నెంబర్, లేదు అంటే ఆడ్ నెంబర్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇఫ్ n %2 = 0, ఇది మనకి మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ n ని 2తో భాగించినప్పుడు వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉందో అది 0కి సమానం అయితే, 0గా ఈక్వల్ అయితే, దెన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే గో టు ఈవెన్. ఇక్కడ నేను లేబుల్ పేరు ఏం పెట్టుకుంటున్నాను అంటే ఈవెన్ అనేసి పెడుతున్నాను, సెమీకోలన్. అలా కాదు, కండిషన్ ఫాల్స్ అనుకో, ఎల్స్ అప్పుడు ఏం చేస్తాను అంటే గో టు ఆడ్, ఇంకొక లేబుల్ పేరు ఆడ్ అనేసి పెట్టు. దట్ మీన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కెన్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ గో టు స్టేట్మెంట్స్. ఒకటైతే మనం ఒకటే యూస్ చేసాము, అలా కాకుండా ఒక ప్రోగ్రామ్లో మనం ఎన్ని గో టు స్టేట్మెంట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను వీటి యొక్క డెఫినేషన్స్ రాయాలి అనుకుంటున్నాను. ఈవెన్ అక్కడ లేబుల్ నేమ్ ఐడెంటిఫైర్ ఎలా తీసుకుంటే అలా తీసుకొని కంపల్సరీ దాని పక్కన కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టి ఇప్పుడు దీని లోపల నువ్వు ఏం స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నావో రాయి. ఈవెన్ మీన్స్ printf /n %t is even number n. %t అంటే మన వాల్యూని డిస్ప్లే చేయాలా n. అలా కాదు అనుకోండి, ఒకవేళ ఆడ్ అనే దానికి డెఫినేషన్ రాయాలనుకోండి, ఇంకొక లేబుల్ ఆడ్ :printf /n %d is odd number :n. ఓకే, ప్రోగ్రామ్ ఎండ్. ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి n వాల్యూని బేస్ చేసుకోండి. సపోజ్ నేను ఎంటర్ n వాల్యూ అని అనుకో, n = 10 ఇచ్చాను అనుకోండి, n = 10. ఇప్పుడు ఇఫ్ కండిషన్ దగ్గరకు వస్తుంది, 10 %2 = 0నా, ఎస్, మనకి రిమైండర్ వచ్చి 0 అవుతుంది. కండిషన్ ట్రూ కాబట్టి, కండిషన్ ట్రూ అయితే గో టు ఈవెన్కి వస్తుంది. ఇమీడియట్గా ఇక్కడికి వచ్చినప్పుడు కంట్రోల్, దట్ మీన్స్ కంపైలర్ ట్రాన్స్ఫర్స్ ది కంట్రోల్ ఫ్రమ్, దట్ మీన్స్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది ట్రూ ప్లేస్కి. ఇక్కడ ఏముంది స్టేట్మెంట్ గో టు ఈవెన్ అనేసింది, అంటే ఇమీడియట్గా కంపైలర్ ట్రాన్స్ఫర్స్ ది కంట్రోల్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు ఈవెన్ అనే లేబుల్ నేమ్ ఎక్కడ రాస్తున్నావో అక్కడికి వెళ్తుంది, వెళ్ళేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని ఈ ఈవెన్ అనే లేబుల్ దగ్గర నువ్వు ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తున్నావు వీటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏం రాస్తున్నాం ఇక్కడ, %t ఈజ్ ఈవెన్ నెంబర్, %t అంటే 10 ఈజ్ ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. అంతే, ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఇది ఈ లేబుల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ గో టు దగ్గర ఆడ్ అనేది వచ్చినప్పుడు ఈ లేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్ నేను n = 15 ఇచ్చాను అనుకోండి, 15. అప్పుడు నాకు కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వస్తే ఇక్కడ కంట్రోల్ ఇక్కడ చూసి గో టు ఆడ్ అంట. ఆడ్ అనే ఈ లేబుల్ ఎక్కడుందా అనేసి చూసుకొని ఇమీడియట్గా కంట్రోల్ ఇక్కడి నుంచి ఆడ్ అనేది ఎక్కడుందో అక్కడికి పంపించేస్తుంది. అంటే ఇక్కడ ఈ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయదు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ ఆడ్ అనే స్టేట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. 15 ఈజ్ ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఫ్లో ఆఫ్ కంట్రోల్ని ఒక పొజిషన్ నుండి, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ గో టు అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మనం సింపుల్గా ఎటువంటి గో టు దగ్గర ఎటువంటి కండిషన్ స్పెసిఫై చేయట్లేదు, బట్ దట్ గో టు ఈజ్ యూజ్డ్ ఇన్ అనదర్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, అంతేగాని ఇక్కడ కండిషన్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి వీటి అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి కూడా అంటారు. అన్కండిషనల్ స్టేట్మెంట్స్ మీన్స్ విచ్ కెనాట్ నీడ్ టు సాటిస్ఫై ఎనీ కండిషన్. అక్కడ ఎటువంటి కండిషన్ని మనం అది సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. whenever that statement is encountered, compiler immediately transfers the control from that position to the labeled
పొజిషన్, ఆ లేబుల్ దగ్గర ఏం పొజిషన్ స్పెసిఫై చేస్తే ఆ పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేసి వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ గో టు స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.